తెలుగుదేశం పార్టీ తన నచ్చిన పార్టీతో పొత్తులో వెళ్లే పరిస్థితి ఉంటుంది. అందులో భాగంగా జనసేనకి వెళ్ళింది. దాంట్లో కాపు వర్గాలుగా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ 175 స్థానాలకి తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు 175 స్థానాల్లో 43 ఎమ్మెల్యే స్థానాలు కాపులకి ఇవ్వాల్సిన అవసరం ఉంది దామాషా ప్రకారం. నిన్న పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ దామాషాని మళ్ళీ ఒకసారి తెర మీదకి తెచ్చారు. ఏదైతే బీసీ వర్గాలకు సంబంధించిన దామాషా నేపథ్యం దాని గురించి మాట్లాడారు. బీసీ వర్గాలకు సంబంధించిన దామాషా వచ్చినప్పుడు 50% సీట్లు బీసీ వర్గాలకు కేటాయించాల్సిన అవసరం ఉంటది. 25% ఉన్న కాపు వర్గాలకి 25% కేటాయించాల్సిన అవసరం ఉంది. 25%గా చూసుకున్నప్పుడు కాపు వర్గాలకి 43 స్థానాలు కేటాయించాలి. రాయలసీమ ప్రాంతంలో పూర్తిగా బలిజలకి ఒక్క సీటు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. ఇప్పుడు కాపు సామాజిక వర్గ నాయకులుగా ఇప్పుడు మీరు కాపు సామాజిక వర్గ నాయకులు మాట్లాడు, నేను కూడా ఒక నాయ బ్రాహ్మణ సామాజిక వర్గ రాష్ట్ర అధ్యక్షుడిని. నేను నా సామాజిక వర్గానికి ఇక్కడ నా ప్రస్తావన వచ్చినప్పుడు మా సామాజిక వర్గానికి అత్యధికంగా సీట్లు ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుంటాం. అది ఖచ్చితంగా వాస్తవం. కానీ అక్కడ వాస్తవానికి వచ్చేసరికి అది ఆచరణ సాధ్యం వచ్చేసరికి ఏమవుతుందంటే, ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన బొత్తులో పవన్ కళ్యాణ్ గారు కాపు నాయకుడు కనుక మాట్లాడలేదు. ఆయన ఏం చెప్పారు, నేను జనసేన అధినాయకుడిగా మాకు ఉన్నటువంటి బలం ప్రకారంగా నేను పోటీ చేస్తున్నాను, నేను ఎవరి మీద ఆధారపడి పోటీ చేయట్లేదు, నా బలం పైన నేను పోటీ చేస్తున్నాను, నేను ఎవరి సూచన సలహాల మేరకు నేను ముందుకు వెళ్ళట్లేదని చెప్పేసి ఆయనకు చెప్పారు. ఈ సో ట్రాన్స్పరెంట్ పాయింట్ చెప్పారు. రావు గారు, మీరు పార్టీ జనసేనని మనం రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ చూసుకున్నప్పుడు 25% దామాషా ప్రకారం కాపులకి 43 స్థానాలు ఆంధ్రప్రదేశ్ లో స్థానాలు ఇవ్వాలి. ఈ రోజు దాకా తెలుగుదేశం పార్టీ దాని మీద స్పష్టత గాని ప్రకటన గాని కనీసం కాపు అనే పదం గాని పెద్దలకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ రోజు దాకా రావట్లేదు. కారణం ఏంటని అడుగుతున్నా నేను. కాపు వర్గాలకు సంబంధించిన ఓట్లు కానీ కాపు వర్గానికి చెందినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, కాపు వర్గానికి కాపు సామాజిక వర్గానికి అందరితోటి కాంటాక్ట్లో ఆయన ఉన్నాడు. కాపు వర్గానికి సంబంధించినటువంటి ఈ విషయాన్ని అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు హ్యాండిల్ చేస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, తెలుగుదేశం తరఫు నుంచి ఎవరు దాంట్లో జోక్యం చేసుకోవట్లేదు. ఈజ్ మేనేజింగ్ కాపు కమ్యూనిటీ మొత్తం ఆయన మేనేజ్ చేస్తుంది. కాబట్టి ఆ యొక్క కాపు సామాజిక వర్గానికి ఎన్ని టికెట్లు ఇవ్వాలనేది కాపు సామాజిక వర్గానికి ప్రతినిధిగా మా యొక్క కూటమిలో పవన్ కళ్యాణ్ గారిని మేము ప్రాధాన్యత ఇస్తున్నాం. అయినప్పటికీ కూడా రేపు బీజేపీ పొత్తులో వస్తుందా రాదా తర్వాత సంగతి, ఇంకా కొన్ని సీట్లు రానున్నాయి. ఆ తర్వాత అనేక అంశాలు కూడా డిసైడ్ చేయడం జరుగుతుందండి. కాపు సామాజిక వర్గానికి ఒక దామాషా ప్రకారంగా ఒక 50-40 టికెట్లు వస్తాయి, ఓకే, సంఖ్యాపరంగా ఇచ్చేసినాం అనుకోండి. అక్కడ రాక్షస ప్రభుత్వం గద్దె దిగాలంటే ఇక్కడ గెలుపు గుర్రాలు కూడా అవసరం అండి. అది కూడా ఒక కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ కూటమి గెలవడం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు దీనిపైన ఆధారపడి ఉన్నది, ఈ కూటమి పైన. లేకుంటే మళ్ళీ జరగరాదేదని జరిగితే మళ్ళీ ఆ రాక్షస ప్రభుత్వం వచ్చేసిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బీహార్ కంటే కూడా వెనుకబడిపోతుంది. ఇది వాస్తవం. దీన్ని గమనించాలా. ఈ కుల రాజకీయాలు చేసే యొక్క సమయం ఇది కాదు. ఇది సామరస్యంగా ముందుకెళ్లేటువంటి సమయం ఇది. అది మీరు దయచేసి మీరు కూడా ఒక సామాజిక వర్గ నాయకుడిగా మీరు అర్థం చేసుకునే అవసరం కూడా ఈ రోజు ఉంది. ఉన్నాయంటారా రావు గారు? గెలుపు గుర్రాలు 2-3 వర్గాల్లోనే ఉన్నాయంటారా? అధికారం అనుభవించే 2-3 వర్గాల్లోనే 2-3 వర్గాలకే టికెట్లు వేయలేదు. ఈ రోజు గెలుపు గుర్రాలు చాలా అవసరం అని చెప్తున్నాను. అయినప్పటికీ కూడా మాక్సిమం ప్రాధాన్యత అన్ని వర్గాలకు ఇచ్చే ప్రయత్నం మా నాయకుడు చేస్తున్నారు. అది మీరు గమనించాలా. మీ నాయకుడు కాపు వర్గాన్ని వదిలేస్తున్నారు, మీరు చెప్పమని కోరుతున్నారు. ఏ మాత్రం కూడా వదిలేయడం జరగదండి. డెఫినెట్లీ వి విల్ కాపు వర్గాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత వదిలేస్తున్నారు. మీరు అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళండి. దీని మీద ఖచ్చితంగా తీసుకెళ్తామండి. కాపు వర్గం యొక్క నాయకుల యొక్క మెసేజ్ కూడా మేము మీ పక్షాన మేము ఖచ్చితంగా పంపిస్తాం. చంద్రజన